మెగాస్టార్ గారితో ఇన్ని రోజులు వర్కింగ్ కళ కూడా కనలేదు నేను. అంత పెద్ద కళలు కనలేను నేను. నాకు భయం. నేను వచ్చింది ఇక్కడ మ్యూజిక్ ఏదో చేద్దాం, మంచి కామెడీ ఏదో అనేవారు. అనిల్ కూడా అది విని బాగుపడేవాడు. అనిల్ గారు మెగాస్టార్ గారిని డీల్ చేసిన విధానం డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలా అనిపించింది? ఫ్రాంక్లీ నేను ఒక 4-5 సందర్భాల్లో షాక్ అయ్యా. ఏంటి నుంచి చిరంజీవి గారికి యాక్టింగ్ చెప్తున్నాడు, నా క్లిప్పింగ్లో చూపించి నన్ను అలా చేయమంటాడు నారాయణ. మీరు వేరే సినిమాలు మాకు అదే కావాలి. అస్సలు నాకైతే నవ్వు ఆగేది. అయితే మెగాస్టార్ గారితో ఇన్ని రోజులు వర్కింగ్ ఎన్ని రోజులు పట్టింది సార్? ఒక 90 days 70 days? అంతలేదు, సినిమానే 80 days అండి. 80 days మొత్తం మూవీ 80 days లో కంప్లీట్ చేసి 82-83 ఆడ్ డేస్ ఉన్నాయి. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ అని కలిపి 85 అనుకోండి. 85 days లో సరే 85 days లో అతను ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మేము ఉండనివి కొన్ని ఉన్నాయి, ఫైట్ సీక్వెన్స్ కానీ సాంగ్స్ కానీ అవన్నీ కలిపి ఒక 15-20 days తీసేసిన 60 days సాలిడ్ గా అతనితో వర్క్ చేసిన. 60 రోజులు. 60 రోజులు ఎలా ఉంది సార్ చిరంజీవి గారితో 60 రోజులు అంటే మామూలు విషయం కాదు కదా. అద్భుతం సార్. ఎన్ని సినిమాలు చేశారు సార్ చిరంజీవి గారితో? ఇది 4వ సినిమా అండి. 3వది విశ్వంబర, దీని తర్వాత రిలీజ్ అవబోతుంది. ఓ అది కూడా చేసిందే. ఓకే ఓకే. ఓ సూపర్. అది కాకుండా గాడ్ ఫాదర్ ఇంటర్వెల్ బ్లాక్ లో చాలా మంచి సీన్, అది కూడా మంచి రోల్. కానీ స్క్రీన్ టైం తక్కువ అన్నిట్లో. ఇప్పుడు వస్తున్న విశ్వంబర్లో కూడా ఇంత రోల్ కాదు, బాగుంటుంది కానీ లిమిటెడ్ బాగా. ఇదైతే త్రూఅవుట్ ఆయన ఉన్న ప్రతి సీన్ లో ఉంటాం. అదంతా ఫస్ట్ది స్టాలిన్ అది ఆల్మోస్ట్ 55-60 days చేసిందే, చాలా ఎక్కువ అది కూడా. ఓకే ఓకే. కానీ ప్రయారిటీ తక్కువ అందులో. అసలు ఒక్క డైలాగ్ కూడా ఉండదు, 1-2 ఉంటాయి. ఓకే. ఇదైతే మొత్తం ఎలా ఉంది? అందరు కలగనే కళని మీరు సాకారం చేసుకున్నారు. అదే అంట కళ, అది కళ కూడా కనలేదు నేను. అంత పెద్ద కళలు కనలేను నేను. నాకు భయం, మన రేంజ్కి అక్కడి దాకా ఎలా వెళ్తాం అని. నాకు కొంచెం లో ఎస్టీమ్ ఉంటుందండి. నేను పెద్దగా అంత కాన్ఫిడెంట్గా ఎక్కువ కళ్ళు కానీ చాలా ఉన్నాం. అంటే అది అవ్వకపోతే ఏంటి అన్న ఒక దీంట్లో ఉంటాను. నాకేంటంటే ఉన్నదాంతో తృప్తి పడదాం అన్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చేసింది సార్ అది. ఎందుకంటే నాకు సంబంధం లేని ఫీల్డ్ ఇది. అంటే నాకు ఎవరు లేరు ఇందులో. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ, బట్ నా గురించి నాకే తెలియదు. ఎందుకంటే నేను వచ్చింది ఇక్కడ మ్యూజిక్ ఏదో చేద్దామని, మ్యూజిషియన్ అవుదామని వచ్చారు. ఒక సింగరో, కుదిరితే టైం బాగుంటే మ్యూజిక్ డైరెక్టరో లేదా కీబోర్డ్ ప్లేయర్ అవుదాం, దాంట్లో ట్రైనింగ్ ఉండేది నాకు. కొంచెం అది నేర్చుకుంటే ఇక్కడ ఏదో చేద్దామని వచ్చి నాకు అది తప్ప యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి నేను వీటి మీద పెద్ద పెద్ద కళ్ళు కన్నాను. ఓకే. ఎందుకంటే అదే ఇప్పుడు జరిగినట్టు పెద్ద సినిమాలో రోల్ దొరికి, అంటే యాక్సిడెంట్లు ఎవరు ఊహించరు కానీ మనకి రాదు యాక్టింగ్, ఏదో నెట్టుకొచ్చేస్తున్నాం అన్న దాంట్లో ఉంటాను తప్ప నేను ఎప్పుడు దీని గురించి కలగని అంత లేదు. ఓకే ఓకే. అనిల్ గారు మెగాస్టార్ గారిని డీల్ చేసిన విధానం, వెంకటేష్ బాబు వచ్చిన తర్వాత ఇద్దరు స్టార్లను డీల్ చేసిన విధానం యాజ్ ఎ డైరెక్టర్గా, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలా అనిపించింది? టెరిఫిక్ సార్, టెరిఫిక్ టు ద కోర్. అంటే ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, ఎంత పెద్ద స్టార్ అయినా కూడా, ఎంత కొత్త డైరెక్టర్ అయినా కూడా, కొత్త డైరెక్టర్తో వర్క్ చేసినప్పటికీ ఆ డైరెక్టర్ ఎంత కొత్త పాత చూడరండి, ఎంత బాగా హోంవర్క్ చేశాడు అన్న దాని మీద ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఒకటేదో చేస్తే ఇతను వచ్చి అలా కాదు సార్ ఇలా చేయండి అని చెప్తుంటే, ఫ్రాంక్లీ నేను ఒక 4-5 సందర్భాల్లో షాక్ అయ్యా. ఏంటి నుంచి చిరంజీవి గారికి యాక్టింగ్ చెప్తున్నాడు, అమ్మో ఇదేదో కొంచెం ఎక్కువ అవుతున్నట్టు ఉందా అనిపించింది. తర్వాత తెలిసిందండి, అతను ఏం చెప్తున్నాడో చూడకుండా ఏం చేస్తున్నాడో చూస్తాను. అతను చెప్తున్నాడని చూస్తున్నాను కానీ ఏం చెప్తున్నాడో ఫోకస్ చేయట్లేదు. తర్వాత తెలిసింది ఏంటంటే, పాత వింటేజ్ చిరంజీవి గారి సినిమాలన్నింటినీ సమీకరించి ఒక కథ తయారు చేసుకున్నాడు. కొన్ని సీన్లు బాడీ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ కావాలి. ఈయనకి వెళ్ళి సార్ ఇందులో మా హీరోలా చేయండి సార్ అని గ్యాంగ్ లీడర్లో ఆయన ఎలా తిరిగి ఓకే స్టార్ట్ ద మ్యూజిక్ అంటాడు. సాంగ్ గ్యాంగ్ లీడర్ సాంగ్ మొదలవుతుంది ముందు, సార్ ఇక్కడ కూడా ఓకే స్టార్ట్ ద మ్యూజిక్ అనండి. మీకు గుర్తుంది కదా, హుక్ స్టెప్ ముందు ఆయన తిరిగి అంటారు. అన్నప్పుడు దగ్గరికి వచ్చి ఎక్స్ప్రెషన్ అలా కదా సార్ ఇలా రావాలి అని చెప్పి గ్యాంగ్ లీడర్లో అతని విజువల్లో చూపిస్తే, ఈయన టైమింగ్ మామూలుగా ఉండదు కదా. మీరు ఎవరెవరన్నా తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళకి ఇమిటేట్ చేయడం కష్టం, మాకు వచ్చింది ఏదో చేస్తాం అని ఈయన అర్థం. చిరంజీవి వర్సెస్ చిరంజీవి ఇలా మాట్లాడుకుంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇది అంత క్యూట్ సీన్ చూడండి. ఒక చిన్న కుర్రాడు వచ్చి ఇతను సినిమాలు చూసి ఎదిగినాడు. మీరు రౌడీ అల్లుడులో అది అలా అన్నారు కదా, మీరు అత్తకిమ్ముడు అమ్మాయికి మూడులో అందులో
రేఖ శశిరేఖ అదే పేర్లు అవే ఉంటాయి. వెల్కమ్ మిస్ జ్వాల, ఏది మన చెంటబ్బాయి, ఆ జ్వాల అన్న పేరు క్యాథరిన్ పెట్టడం, శశిరేఖ పేరు మన హీరోయిన్ గారికి పెట్టడం, ఇవన్నీ అసలు ఇంకేం లేదండి. ఇక్కడ డైరెక్టర్ ఆలోచించింది ఒకటి, అబౌవ్ 30 ఏజ్, అబౌవ్ 30 ఏజ్ గ్రూప్ నుంచి మేము అనుకుంది 50-60, కానీ ఇప్పుడు 80s కూడా వస్తున్నారు, అది పక్కన పెట్టండి. అబౌవ్ 30 నుంచి 50 వరకు డైరెక్టర్ అనుకున్నది నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ పాయింట్. కొత్త వాళ్ళకి కొత్తగా పరిచయం అవుతుంది. అవేవి సినిమాలు చూసి ఉంటారు వాళ్ళు, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు కొత్తగా అనిపించవచ్చు కదా. ఎంత బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ చూడలేదు బా. అది విని నిజంగా చిరంజీవి గారు ఒక 4 సందర్భాలు షాక్ అవడం నాకు తెలుసు. ఏంటి ఇలా చేస్తున్నాడు అసలు, నా క్లిప్పింగ్లో చూపించి నాకంటే అడుగుతాడు ఏంటన్నారాయన అని, ఆ క్యారెక్టర్ నా క్లిప్పింగ్లో చూపించి నన్ను అలా చేయమంటాడు ఏంటన్నారాయన. నేను సార్ నిజంగా సూపర్ సార్. సో అంటే ఆయన మెగాస్టార్ రూట్కి అవ్వలేదండి. అతని స్థాయికి ఇవాళ రేపు వచ్చిన చిన్న ఏజ్ పరంగా చెప్తున్నా, ఎన్ని సక్సెస్లు కొట్టినా చిన్నోడే కదా ఏజ్. అది కాదని వీళ్ళు ఇలాగని చెప్పొచ్చు, చెప్పిన సందర్భాలు కూడా లేదని వీళ్ళు ఇలా చెప్పలేదు సార్, అదే కావాలి ఆ వింటేజ్ మా ఫ్యాన్స్ కోసం, వాళ్ళకి ఆన్సరబుల్ నేను, ఈయన నన్ను యాక్టింగ్ చేయను, మీరు వేరే సినిమాలు మాకు అదే కావాలి. అస్సలు నాకైతే నవ్వాగేది, వీళ్ళిద్దరికి మిస్టరీ అసలు. ఇది ఎలా ఉంటే వెంకటేష్ గారితో వాళ్ళిద్దరు బాండ్ చాలా డిఫరెంట్ అండి. 4-5 సినిమాలు చేస్తున్నారు, అన్ని హిట్లే. వెంకటేష్ గారు ఏంటంటే అసలు ఇంత డిస్కషన్ ఆయనతో ఉండదు. ఆయన వచ్చి అనిల్ అంటే మీకు సరదా కూడా చెప్తా, ఆయన ఒక డైలాగ్ చెప్పి ఏంటి ఏమనుకుంటారు మీరు అనగానే కట్ ఊరికే ఒక డైలాగ్ అనగానే అనిల్ వచ్చి సార్ మీరు చిరంజీవి గారు కదా సార్, ఈ డైలాగ్ ఈయనకి చెప్పాలి. ఓ ఈయనగా ఓకే అంటే అంత వదిలేస్తాడు ఆయన. డైలాగ్ నేర్చుకున్నాను, ఈయనతో చెప్పాలి ఏంతో చెప్పాలా కూడా పట్టించుకోనంత. అంటే ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇంత ఘోరంగా ఉండదు కానీ అంత గుడ్డిగా నమ్ముతారని చెప్పడం కోసం. దట్ ఈస్ సంథింగ్ సార్. అంటే దిస్ ఈస్ నాట్ యాజ్ అ పొజిషన్ అండి, డైరెక్టర్గా నేను చెప్తే మీరు వినాలి అది కాదు. హీ ఎర్న్డ్ ఇట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫిలిమ్స్. ఒక్కొక్క సినిమా ప్రూవ్ చేసుకుంటూ సార్ విమర్శలు ఎన్ని లేవు, నాకు తెలీదా నాకు తెలీదా. అనిల్ రావుడి సినిమాలో రకరకాలు మాట్లాడతారు, బట్ ఫైనల్లీ హీ విన్స్. అంటే ఏంటి దాని అర్థం, ఆడియన్స్కి ఏం కావాలో అతను తెలుసు. ఇప్పుడు ఎవరైనా కంపేర్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్రింజ్ కామెడీ ఏదో అనేవారు, అనిల్ కూడా అది విని బాధపడేవాడు అండి. నేను ఇష్టంగా చేస్తున్నాను, అది అందులో తప్పేం చేయట్లేదు, ఒకటి అనుకుంటున్నాను, అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, పాత రిపీట్ చేయకుండా నేను కొన్ని క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు, అంతేగా అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అది ఎవరికి అప్పుడు తెలియదు కానీ అది పేలింది మామూలుగా. కానీ సినిమా వర్గంలో సినిమా గ్రూప్స్లో రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఏంటది అని మాట్లాడడం తెలుసు. అయినా సక్సెస్ మాట్లాడింది అయితే అలాగని చెప్పి ఆరోగ్యంట్ అయిపోలేదు అనిల్ ఏ రోజు కూడా. గడిగుడ్డు అది లేదండి. ఇప్పుడు యాక్టర్ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే అది చిరంజీవి గారే కాదు, నేను కానీ అభినవ్ కానీ ఎవరైనా కొంచెం ఇదవుతున్నారంటే దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఏంటి కాదు నీకేమైనా అనిపిస్తుందా అంటే ఇదే ఓ అదే అపం చేశాను అంటాడు. లేదా అది వద్దు భయ్యా ఇది ఏమనుకో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది చూడండి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఓహో ఇది మనం అనుకోలేదు కానీ ఏదో చెప్తున్నాడు సరే ఫాలో అయిపోదాం అయిపోవాలి. వర్కౌట్ అయిపోద్ది. బ్లైండ్గా ఫాలో అయిపోయింది సార్ నేనైతే. అంటే అంత హోంవర్క్ చేసినోడికి నేనే ఫాలో అయితే మెగాస్టార్ గారు ఆయన చూసిన లైఫ్ ఆయనకి తెలుసు. సో డెఫినెట్గా ఆయన అంటే ఇది రివర్స్లో చెప్పాలి, ఆయనే ఫాలో అయితే నేను ఎందుకు ఫాలో అవ్వను అనాలి. అంటే నాకు వేరే చాయిస్ లేదు. డెఫినెట్గా నేను అంటే కొంచెం డిస్కషన్లో పెడతా ఉంటాను, నాకు అతను ఆ స్కోప్ కూడా ఇస్తాడు. భయ్య మీరు రైటర్ కదా ఏదో చెప్పండి భయ్య ఏదైనా యాడ్ చేయండి అది ఇదని ఏదైనా చేస్తే బాగా మెచ్చుకుంటాడు. అవన్నీ ఉన్నాయి. అందుకంటున్నా అంత ఫ్రీడమ్ అతను ఇచ్చినా కూడా కొన్ని ప్లేసుల్లో ఇది అది కాదేమో లేదా నీళ్ళు ఇంతేనా అంటే లేదు అలా చేయండి ఓకే చేస్తాను. కొబ్బరికాయ కొట్టిన రోజు అందరికి షాక్ ఇచ్చారు కదా మామూలుగా, నయనతారతో వీడియో వదిలి పబ్లిసిటీ. చూడండి ఎంత మంచి పాయింట్ చెప్పారు మీరు. అంటే ఆవిడకున్న పాపులారిటీ ఏంటి అది అందరికి తెలిసిన విషయం కాబట్టి ఆమె కెమెరా చెప్తున్నాను. ఏ సినిమాకి ఆవిడ యాక్ట్ చేసింది దీనికి పబ్లిసిటీకి రారు ఆవిడ. మరి ఈ డైరెక్టర్ ఎంత ఏం నచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆమె చైన్ రోల్ ఏం కాదు ఇది, ఆమె చూడని స్టార్డమ్ కాదు, ఆవిడ చూడని డబ్బు కాదు. చిరంజీవి గారు అంటే అఫ్కోర్స్ ఆవిడకి ఆ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది వెళ్ళింది, కానీ ఇవన్నీ చేయకర్లా. ఆవిడే తిరిగి వచ్చి అది ఉంది కదా లాస్ట్ రీల్ మంచి వచ్చింది, ఫస్ట్ ఓపెనింగ్ ఏదో పబ్లిసిటీ చేసావు మళ్ళీ ఇప్పటిదాకా లేదు చేద్దామంటే మనం షాక్ అయ్యి. అది అంటే ఫస్ట్ గొప్ప విషయం ఏంటంటే అండి ఇది
మనం అంటే చాలామంది చూసిన దాంట్లో అబ్జర్వ్ చేసిన దాంట్లో తెలుగు సినిమాకి సంబంధించి రాజమౌళి గారికి ఉంది ఇది ఏంటి మార్కెటింగ్. సినిమా క్రియేటివ్గా ఎంత చేసుకుంటూ వెళ్తున్నా ఇటు నుంచి ఆడియన్స్లోకి అంత పంప్ చేయాలి దీన్ని. ఏ స్టేజ్ నుంచి మొదలు పెట్టాలి ఏంటంటే పబ్లిసిటీ. అంటే మనం ఎలా ఆలోచిస్తాం, ఫైవర్ ఇన్ హిస్ ప్లేస్. చిరంజీవి గారి సినిమాకి ఎందుకంటే పబ్లిసిటీ లాస్ట్లో చూసుకోవచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్తో మొత్తం వెళ్ళిపోతాం, అంతా ఆడియో రిలీజ్ చేస్తాం, ట్రైలర్ వచ్చేస్తాం. నో నో నో, హీ నెవర్ టుక్ ఇట్ ఈజీ. హీ నెవర్. రాజమౌళి గారు తెచ్చండి మీకు అదే కనిపిస్తుంది. ఆయన అదేదో సినిమాలో డైలాగ్ చెప్తున్నా, చిరుతపుల దగ్గర అంత జాగ్రత్తగా ఉంటాడు, చీమ దగ్గర కూడా అంతే జాగ్రత్తగా ఉంటాడు. జాగ్రత్త వేరు, భయం వేరు. సో దే ఆర్ కేర్ఫుల్, దే ఆర్ బీయింగ్ కేర్ఫుల్. ఇవాళ ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ అంత తక్కువ ఉంది, ఇవాళ చూసింది రేపు మర్చిపోతున్నారు. సో మేము ఉన్నాం, మేము వస్తున్నాం చెప్తూ ఉండాలి. అది ఆశ్చర్యంగా అనిపించింది సార్ చాలా. ఎందుకంటే దాని క్రియేటివ్ ఉండాలి. మళ్ళీ ఏదో ఏదో ఒకదంపుడులాగా ఒకడొకడు పొగుడుకుని అలా టైం పాస్లు చేసి ఆడియో రిలీజ్ అని ఇదని అవి కాదు. ఒక కాన్సెప్ట్తో రావడం, ఒక పబ్లిసిటీతో చేయడం. అది గట్టి మాట్లాడితే సంక్రాంతికి వస్తున్న సినిమా లాస్ట్ ఇయర్ చేసిన పబ్లిసిటీతో పోలిస్తే ఇది 20% దానికి అమ్ చేశారు భయంకరంగా. అప్పుడు నాకు అనిపించింది, ఓ గ్రేట్ గ్రేట్ సూపర్. అంటే ఈ సందర్భంగా మెచ్చుకోలుగా మాట చెప్తాను. చెప్పండి. శంబాలా సినిమా కూడా ఎంత గొప్ప పబ్లిసిటీ చేశారండి. ఎప్పుడు December 25th రిలీజ్ అయితే ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తే నేను నా డైరెక్టర్, నేను చేసిన చిన్న రోల్ అందులో వాట్ ఎవర్ నాకు బాగా క్లోజ్ అయిపోయారు. ఏంటి ఇప్పటి నుంచి మొదలు పెట్టారేంటి, డేట్ వేసేయటం, ఆ పబ్లిసిటీ అదంతా అంటే చేయాలి కదా భయ్య అన్నాడు. అంటే చెప్తున్నా ఆ సినిమా కూడా మంచి విజయం చూసింది. అవును, అది విజయం ఏంటి, రిలీజ్ ముందే అన్ని బిజినెస్లు అయిపోయినాయి. దాంతోపాటు రిలీజ్ అయిన కొన్ని సినిమాల పేర్లు కూడా చాలా మంది తెలియవు. ఆశ్చర్యం వేసింది. పెద్ద పెద్ద కంపెనీ ఛాంపియన్ సినిమా గురించి నేను యూఎస్లో ఉన్నప్పుడు అడిగా, సార్ శంబాలా బాగుంది అంటున్నారు కదా, ఛాంపియన్ ఎలా ఉంది, ఛాంపియన్ ఎవరిదండి అన్నారు. షాక్. ఇది బహుశా ఇది ప్రొడ్యూసర్ వాళ్ళు వింటే బాగుంటుంది, దస్త్ గారి ఫ్యామిలీ గాడ్ వాట్ ఎవర్. ఇది నేను అక్కడ విన్నట్టు చెప్తున్నాను, కంప్లైంట్ కాదు. అంటే ఇంత చెయ్యాలా, అదా ఇది వాళ్ళకి తెలీదా, మరి ఎక్కడ ఇదైందో తెలీదు. అదే కానీ మంచి సినిమా సార్ ఛాంపియన్ కూడా. కానీ ఏంటంటే కొంత రీచ్ అవ్వాల పీపుల్కి. శంబాలా మాత్రం చాలా వండర్ఫుల్గా చేశారు ప్రమోషన్. నాకు అనిపించింది అంటే చిరంజీవికైనా పబ్లిసిటీ ఒకటే. మేము వస్తున్నాం ఉన్నాం చెప్తూ ఉండాలి, ఆడియన్స్ లైమ్ లైట్లో ఉండాలి, న్యూస్లో ఉండాలి. ఉంటే ఆ రోజు సినిమా నచ్చితే తీసుకెళ్తారు, లేదా పక్కన పెట్టేస్తారు, కానీ సినిమా హాల్కి వస్తారు. అది లేకపోతే రారండి.